వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు యేసు నామంలో నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ నాకు వందనం తెలుసుకుంటున్నాను. పిల్లల మనము ప్రకటనతో ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా 12 అధ్యాయం పూర్తి కంప్లీట్ చేసుకున్నాము. మరి ఎపిసోడ్లో మనము 13 అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి కామెంట్ల ద్వారా, ఫోన్ ద్వారా మీరు చేస్తున్న మీ అభిప్రాయాలు బట్టి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సహోదరులకి. ఎందుకంటే మెయిన్ మనము ఈ అంత్య దినాల్లో ప్రకటన గ్రంథం ఎంత ధ్యానిస్తే మనకు అంత మంచిది. ఆ ప్రకటన గ్రంథంలో సత్యం మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. అందుకే నా ఈ ప్రయత్నం. మెయిన్ నేను ప్రకటన చెప్పడం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా సిద్ధపాటు రెండు రాకడ ముందు ప్రభు యొక్క మరి ఆయన చిత్తాన్ని మనం గ్రహించుకొని మరి గ్రంథం ద్వారా దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు, మరి ఆ ప్రవచన గ్రంథంలో ఏవైతే మనకి మన జీవనానికి సంబంధించి ఏవైతే దాచిపెట్టబడి ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోవాలి. దాని ప్రకారం మనము ఇంకా సరి చేసుకొని మన ఆత్మీయ జీవితం కొనసాగించాలి. అది నా ప్రయత్నం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్తున్న ప్రతి పాఠం కూడా మీరు ధ్యానించండి. వీడియో అది కూడా షేర్ చేయండి. రైట్ పిల్లలు, మనము ఈ ఎపిసోడ్లో మనము ప్రకటన 13 అధ్యాయం ధ్యానం చేద్దాం. ప్రకటన 13 అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు. మీకు డయాగ్రామ్ చూసి అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టుగా నాకున్న డ్రాయింగ్ పరిమితి, నాకున్న నైపుణ్యం మేరకు ఏదో మా అంశం తగ్గట్టు బొమ్మ గీయడం జరిగింది. మన పాఠం పేరు ఏం పెట్టుకుందాం అంటే పిల్లరా, సముద్ర మృగము అంటామండి. అంటే అపవాది అపవాది హితుడైన సముద్ర మృగం అందం. హితుడు అంటే మిత్రుడు, అనుచరుడు అర్థం వస్తుందండి. రైట్, గమనిద్దాం. మన ఇంతవరకు ఏం చూస్తామంటే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఘట సర్పము అంటే సాతాను సూచన బట్టి నేర్చుకున్నాం కదా. ఘట సర్పము మరి ఎప్పుడైతే ఆ స్త్రీ కనబడిందో భూమి మీద, మరి స్త్రీని హింసించడానికి ఆ ఘట సర్పం వెళ్ళినట్టు, తర్వాత ఆ స్త్రీని మరి దేవుడి కాపుదల వల్ల ఆ స్త్రీ రెక్కలు వచ్చి దేవుడి కాపుదలలో ఉన్నట్టు మనం కొన్ని విషయాలు చూసాం. ఘట సర్పం చాలా ఉద్రేకంగా ఉంది, చాలా భయంకరంగా కనబడుతుందని నేర్చుకున్నాం. మరి స్త్రీ అంటే ఆత్మ సంబంధ ఇశ్రాయేల్ అని, మరొక మాటలు చెప్పాలంటే స్త్రీ అనేది సంఘమును సూచిస్తుందని నేర్చుకున్నాం. అంటే మరి సంఘముని హింసపెట్టడానికి, బాధపెట్టడానికి సాతానుడు అనేక రకాల ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు పడదబడ్డాడు కాబట్టి వాడు గురంతా ఇప్పుడు సంఘం మీద ఉంది. రైట్, ఇప్పుడు మనం చదువుకుంటే పిల్లల 11 అధ్యాయం వరకు మనం చదువుకుంటే ఇక్కడ మరియు అని షార్ట్ అవుతుందండి. అంటే మరియు షార్ట్ ఒక మాట మనం ఏం గమనించాలంటే ఇది కంటిన్యూషన్ అన్నమాట. 12 అధ్యాయం ఏదైతే ఉందో ఆఖరి వచనం నుండి ఇది కంటిన్యూషన్ అన్నమాట. అంటే ఆఖరి వచనం చూసుకుంటే ప్రకటన 12లో దేవుని ఆజ్ఞలు గైకొంచు యేసుకు సాక్షించున్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయటకే బయలువెడలి సముద్ర తీరం నిలిచిన అన్నారండి ఇక్కడ. అంటే సాతాను మరి సముద్ర తీరం నిలిచిన ఒక వచ్చిన చూసి అక్కడ ఆగిపోయాము. దాని కంటిన్యూషన్ మనం చూస్తున్నాం తర్వాత మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో 13 అధ్యాయంలో జాగ్రత్తగా గమనిద్దాం. మనం మొదటగా ఈ 11 అధ్యాయం చదువుకునే ముందు అసలు 13 అధ్యాయం ఉద్దేశం ఏంటి మనం నేర్చుకుందాం. ఈ 13 అధ్యాయము ప్రాథమిక ఉద్దేశం ఏంటి?
13 అయితే ఉద్దేశం ఏంటి పిల్లలు, అక్కడ 2 జీవులు పరిచయం చేయబడతాయి. 2 జీవుల పరిచయము. ఒక జీవి ఏంటంటే పిల్లలు, ఇప్పుడు మనం వేసిన డైట్ ఏదైతే ఉందో ఆ జీవి సముద్ర ముఖం అయితే, మరొక జీవి భూమృగము. ఈ 2 జీవుల గురించి ఈ ప్రకటన 10వ అధ్యాయం మొత్తం ఉంటుందండి. అయితే మనం ఈ ఎపిసోడ్లో ఈ సముద్రముఖం ఏదైతే రాయించబడిందో దీని గురించి మనం అధ్యయనం చేద్దాం పూర్తిగా. వచ్చే ఎపిసోడ్లో ఆ భూమృగం గురించి మనం అధ్యయనం చేద్దాం. మనం కొన్ని మాటలు గమనిస్తే, అంటే ఈ 13వ అధ్యాయంలో ఒక స్పెషాలిటీ మనం చూసుకుంటే, ఏదైతే చిత్రీకరించబడిందో ఈ మృగం అనేది అది నాశనం చేయగల శక్తి కలదని అంటే నాశనం చేసేటంత శక్తి ఈ మృగం పొందని ఒక వచనం మనకు తెలుపుతుంది. 15వ వచనం చూసుకుంటే ఒకసారి చదువుకుందాం. ప్రకటన 13:15. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకి దానికి అధికారం ఇవ్వని ఉంటుందండి అక్కడ. అంటే ఆ యోచన ఆధారం తీసుకుంటే ఈ జీవ ఏదైతే ఉందో, సముద్ర మృగం ఏదైతే ఉందో దీనికి నాశనం చేయగల శక్తి ఉంది. గమనించండి, ఈ 2 మృగాలు కూడా అపవాదికి మిత్రులు. నెక్స్ట్ మృగం అనగానే ఇదేదో భౌతికమైన జంతువు సూచించట్లేదు, కానీ దీని వెనకాల ఆత్మీయ అర్థం ఉంది. అది మనం చర్చిద్దాం తర్వాత. మొత్తం మీద 13వ అధ్యాయం అనేది 2 జీవులు పరిచయం చేయబడతాయి. ఒకటి సముద్ర మృగం అయితే, రెండోది భూమృగము. ఈ 2 కూడా నాశనం చేయగల శక్తి గలవని నేర్చుకున్నాం. ఈ 2 కూడా అపవాద మిత్రులు అవుతాయి. అంటే అపవాద యొక్క ఏజెంట్లు అనుకోండి, అపవాద యొక్క ఏజెంట్లు అన్నమాట. ఏజెంట్గా ఈ 2 చిత్రాలు చిత్రీకరించబడ్డాయి. తర్వాత మనం గమనిస్తే 13వ అధ్యాయంలో ప్రతి జీవి యొక్క ఆ పరిచయం చేయబడిన తర్వాత దేవుడు ఒక గమనిక ఇచ్చాడండి. ఏంటో గమనిక అంటే, ఒకసారి 13వ అధ్యాయం 9వ వచనం చూసుకుంటే, ఎవడైనా చెవి గలవాడైతే వినును గాక అని వచనం ఉంటుందండి అక్కడ. చూసారా, ఎవడైనాను చెవి గలవాడైతే వినును గాక ఉంటుందండి. తర్వాత 18వ వచనంలో కూడా సేమ్ ఇటువంటి ఆధారం ఒకటి ఉంటుందండి. అంటే మీకు ఈ మాట వింటే మీకు ఎక్కడ స్ట్రైక్ అవుద్దంటే మైండ్, మనం కొత్తలో అంటే ప్రార్థన 2-3 అధ్యాయంలో సంఘంలో ఉత్తరాలు ఏదైతే నేర్చుకున్నావో అక్కడ మనం ఈ వాక్యం చూడగలం. సంఘములతో ఆత్మ చెబుతున్న మాటలు వినుగాక మనం చూసిన వచ్చినాం. అదే వచ్చిన మళ్ళీ ఇన్ని అధ్యాయాల తర్వాత, అంటే 2-3 సంఘాలు లేఖ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడే కనబడుతుందండి. అంటే దేవుడు గ్రంథం ద్వారా ఈ 2 జీవితాలు పరిచయం చేసిన తర్వాత ఆఖరిలో ఈ వచనం రాయడం జరిగింది. మీకు అర్థమవుతుంది కదా? అంటే అది కేవలము ఆనాడు పాఠకులకు, యోహాను గారి సమయంలో ఉన్న క్రైస్తవులు మాత్రమే కాదు, కానీ ప్రతి తరంలో క్రైస్తవులు కూడా దీని వెనక ఉద్దేశం మీరు తెలుసుకోవాలి అని దేవుడు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తాను అనమాట. అయితే ఆ కాలంలో మరి మొత్తం అలంకార భాష రాయబడింది. ఎందుకంటే మరి యోహాను గారు పద్మస ద్వీపంలో ఆయన జైలు చేయబడి ఉన్నాడు కదా, నేర్చుకున్నాం. మరి ఆ ఉత్తరం అనేది మరి అంటే ఆ లేఖ అనేది, పత్రిక అనేది అధికారులు చక్రవర్తులు చదవకుండా, వాళ్ళకి అర్థం అవ్వకుండా అనే ఉద్దేశంతో ఈ అలంకార భాష రాయడం జరిగింది. మీకు అర్థమవుతుంది? అంటే అది కేవలము ఈ చక్రవర్తులకు, రోమ ప్రభుత్వంతో అర్థం తప్ప క్రైస్తవులకు కొంచెం ఆనాడు అంటే దాని ప్రకారం ఆ భావన బట్టి వాళ్ళకి అర్థం చేసుకునే పరిస్థితి ఆనాడు ఉంది. కాబట్టి ఎక్కువగా అలంకార భాష రాయబడింది ప్రకటన. మొత్తం మీద మనం ఈ ఎపిసోడ్లో 13వ అధ్యాయం
మొదటి నుంచి 10వ వచనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనము ఈ ఎపిసోడ్ మనం ఎలా స్టార్ట్ చేద్దామంటే, ఈ వచనాల్లో ఒక 6 పాఠాలు తయారు చేసుకుందాం అండి. ఒక 6 చిన్న చిన్న పాఠాలు తయారు చేసుకుని దాన్ని బట్టి మనము అంత స్టడీ చేద్దాం. అంటే వెర్స్ బై వెర్స్ స్టెప్ బై కాకుండా ఈ మొదటి నుంచి 10 వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సంగ్రహించి దాన్ని ఒక 6 చిన్న చిన్న పాఠాలు తయారు చేసుకుంటే మనకి సింప్లిఫై అవుతుంది అన్నమాట. మనం ముందుగా వచనం చదువుకుందాం, మొదటి 10 వచనం వరకు. తర్వాత మనము ఒక్కొక్కటి స్టడీ చేద్దాం. మొదటి వచనం చదువుకుందాం. మొదటి నుంచి 10 వచనం వరకు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూరమృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తల మీద దేవదోషకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులను పోలి ఉండెను. దాని పాదములు ఇరుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనం గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట విలుచు ఆశ్చర్యపరుచుండేది. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పముకు నమస్కారం చేసేది. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దాంతో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొంచెం మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదర్శనలను పలుకు నోరు ఒక నూరు దానికి ఇవ్వడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటు అయ్యను. గనుక దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసం దూషించుటకు అది తన నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును దానికి అధికారం ఇవ్వడును. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాష మాట్లాడే మీదను, ప్రతి జనము మీదను అధికారం దానికి ఇవ్వబడును. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గుర్రపిల్లకు జీవగ్రంథం ముందు ఎవరి పేరు రాయబడలేదో వారు మృగముకు నమస్కారము చేదురు. ఎవడైనా చివుకలతో విడునుగాక. ఎవడైనా చెరపట్టవలని ఉన్న ఎడల వాడి చెరలోకి పోవును. ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. పిల్లలు మనం ఇంతవరకు కూడా వచ్చిన మొత్తం చదువుకున్నాం. మొదటి నుంచి 10వ వచనం వరకు మనకి ప్రాథమికంగా మనకు అర్థమైంది ఏంటంటే 10 కొమ్ములు. కొమ్ములు అంటే ఇదండి, మీరు గమనిస్తారా? నేను మొత్తం గీయలేదు. మొత్తం 10 కొమ్ములు ఉన్నాయండి. 10 కొమ్ములు, 7 తలలు. 7 తలలు 1 2 3 4 5 6 7 7 తలలు. నేను రఫ్గా మీకు గీసాను అర్థం అవ్వడానికి. 10 కొమ్ములు, 7 తలలు. ఒక మృగము, క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చేట చూచితిని. అంటే మన జస్ట్ అంచనా వేద్దాం. అంటే వచ్చిన ఆదాయం తీసుకుని అసలు ఏం చెప్పబడిందో మనం జస్ట్ ఒక మాట నేర్చుకుందాం. సముద్రం ఉంటే సముద్రం నుండి ఒక క్రూరముఖం పైకి రావడం జరిగింది. ఆ క్రూరముఖానికి 7 తలలు, 10 కొమ్ములు ఉన్నాయండి. తర్వాత ఆ మృగము ఏ విధంగా ఉందంటే చిరుతుపుల పోలి ఉందంట. అంటే ఈ 7 తలలు అన్నీ కూడా చిరుతుపుల ఆకారంలో ఉన్నాయి. ఇంకేమున్నాయంటే దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి అంట. అంటే ఈ పాదములు అంటే ఇవి వేసాను కదా, ఇది అంటే ఎలుగుబంటి సూచించలేదు. ఎలుగుబంటి ఏ విధంగా ఉన్నదో అటువంటి విధంగా ఈ పాదములు ఉన్నాయని నేను చూసాం. తర్వాత చూడండి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పం తన బలము, తన సింహాసనం గొప్ప అధికారం ఇచ్చాను. దాని నోరు సింహపు నోరు వంటిది. అంటే ఈ నోరు ఏదైతే ఉందో ఇది సింహపు నోరు లాగా ఉందండి. ఇది అర్థమవుతుంది. ఇదంతా ఒకే జంతువు కాదు. చిరుతపల్లి ఆకారము, సింహపు నోరు, ఎలుగుబంటి గోర్లు కలిగి ఉన్నాయి. ఒక సముద్రంలో పైకి వచ్చినట్టు చూపించబడింది ఒక క్రూర మృగము. తర్వాత మరి క్రూరమృగానికి ఘట సర్పం అంటే మరి సాతాను నేర్చుకున్న కదా గత అధ్యాయంలో. అపవాది తన బలమును, తన సింహాసనం గొప్ప అధికారం ఇచ్చాను. అంటే అపవాది ఏదైతే బలము, తన అధికారం కలిగి ఉన్నది, అధికారం అంతా దీనికి ట్రాన్స్ఫర్ చేసినట్టు, దీనికి ఇచ్చినట్టు మనం క్వశ్చన్ చూడగలం. అయితే దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండిను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగ వెంట వెలుచు
ఆశ్చర్యపరుచుంటుంది. అయితే దీంట్లో మృగంకి ఒక ముఖము చావు దెబ్బ తగిలిందండి. ఇది తర్వాత ఈ మృగములతో సాటి ఎవడు అంటే వారు అనగా ఆ జనులు ఎవరైతే మృగం అంటే వెళ్ళారో జనులు ఈ మృగముతో సాటి ఎవడు వారంతో యుద్ధం చేయగల వాడేవాడు అని చెప్పుకుని మృగము నమస్కారం చేసిరి. డంబపు మాటలను దేవదోషణ పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడిను, మరియు 4 నెలలు తన కార్యము జరుగుతుంది కానీ దానికి ఏర్పాటు అయిను. అయితే మృగము డంబపు మాటలు దేవదోష పలుకు నోరు అంటే ఈ నోరు ఏదైతే ఉందో ఇది దేవదోషణ, దేవదూషణ డంబపు మాటలు అని చెప్పబడిందండి. తర్వాత మరియు 42 నెలలు తన కార్యం జరిపిన అధికారం దానికి ఏర్పాటు అయ్యను కనుక దేవుని దూషించుటకు ఆయన నామమును ఆయన గుడార పర్లలో దూషించటకు అది నోరు తెరిచెను. తర్వాత దేవుని దూషించుటకు నోరు తెరబడినట్టు వచ్చి నేను చూడగలం. తర్వాత భూనివాసం అంత జగత్తు మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల జీవగ్రంథం ముందు ఎవరికి రాయబడి లేదో వారు ఆ మృగముకు నమస్కారం చేయదురు. ఈ మృగమునకు కొంతమంది నమస్కారం చేస్తారు జనులు. వాళ్ళందరూ ఎవరంటే ఈ జనులు పోసి ఇక్కడ ఉన్నారు అనుకోండి సముద్రంలో, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్కటి కూడా. వీళ్ళు జీవగ్రంథమందు వ్రాయబడిన వ్యక్తులు అంటే జీవగ్రంథమందు పేరు నమోదు చేయబడిన వ్యక్తులు. ఎవరైతే పేరు జీవగ్రంథం లేదో అందరూ కూడా మృగం నమస్కారం చేస్తారండి. రైట్, ఇది ప్రాథమికంగా ఇది దృశ్యం అండి. ఇప్పుడు మనం ఒక 6 పాటల ద్వారా చిన్న చిన్న పాటల ద్వారా మనం నేర్చుకుందాం. ఒక్కొక్కటి వచ్చిన ఆధారంగా మనం మాటలు నేర్చుకుందాం. ఇది సరిపోతుంది, మీకు అర్థమైంది కదా. 11 అధ్యాయం మొత్తం 2 మృగాలు చెప్పబడుతున్నాయి, సముద్ర మృగము, భూమి మృగము. అంటే ఆ మృగం యొక్క రూపం ఏంటి, ఆ మృగం చేసే పనులు ఏంటి, ఆ మృగం యొక్క స్వభావం గురించి చెప్తుంది ఈ 11 అధ్యాయం. మొదటగా మొదటి పాఠం ఏంటంటే అపవాది మానవ ఏజెంట్లను వాడుకుంటాడు. అపవాది మానవ ఏజెంట్లు వాడుకుంటాడు. అంటే సాతాను అనేవాడు తన పని జరిగించడానికి స్వయంగా వాడు దిగపోయిన వాడు మనుషులను వాడుకుంటాడు. ఏజెంట్లు అంటే సాతాను యొక్క అనుచరుల ద్వారా, అంటే తన యొక్క పని జరిగించడానికి వాడు ఏదైతే కోరుకుంటున్నాడో జరిగించడానికి మనుషులను వాడు ఏజెంట్లుగా వాడుకుంటాడండి. మనం ఒక మాట చూసాం కదా, చూడండి ప్రకటన 12:17లోని అక్కడ మనం ఎందుకు నేర్చుకున్నట్టు ఆమె సంతానం శేషించిన వారితో యుద్ధము చేయుటకే అన్నాడండి. అంటే సాతాను ఎస్పెషల్లీ క్రైస్తవులతో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ లోకంలో ఉన్న అన్ని జనులందరూ కూడా
వాడి అధికారంలో వాడితో ఉన్నారు కాబట్టి వాడికి శత్రుత్వం లేదు. లోకంలో అన్ని జనులు సాతానుతో మమేకమే ఉన్నారు కాబట్టి సాతానికి అన్ని జనులతో శత్రుత్వం ఉండదు. సాతానికి ఎవరితో శత్రుత్వం అంటే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే సాతానికి శత్రువులుగా లోకంలో ఉన్నారు. అయితే మరి వారిని యుద్ధం చేసి వారిని ఆత్మ సంబంధంగా చెరపడానికి, ఆత్మ సంబంధం నాశనం చేయడానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి సాతాను అనేవాడు మనుషులను కూడా వాడుకుంటాడన్నాడు. మనుషులు కూడా వాడు ఆశ్రయిస్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 1-10 ఇక్కడ సాతాను ఈ మృగాన్ని వాడుకున్నాడండి. ఈ మృగం ద్వారా క్రైస్తవులను బాధించడానికి, క్రైస్తవులను హింస పెట్టడానికి ఈ మృగాన్ని వాడుకున్నాడు సాతాను. ఈ సముద్ర మృగం. మరి ఈ సముద్ర మృగం అంటే అది దేని సూచిస్తుంది మనం తర్వాత నేర్చుకుందాం. అంటే మొత్తం మనం ఒకటి ఏం నేర్చుకున్నాం అంటే సాతాను వాడు కూడా మనుషులను వాడుకుంటాడు అని ఒక అంశం నేర్చుకోవాలండి. మరి ఇక్కడ సముద్ర మృగం అయితే 11-18 అక్కడ భూమృగం ఉంటుందండి. భూమృగము, సముద్ర మృగము. ఒకటి గమనించండి, యోహాను గారి దినాల్లో కూడా క్రైస్తవులు మరి వాళ్ళందరూ ఎలా హింసించబడ్డారు, వాళ్ళందరూ ఎలా శ్రమపడ్డారు అంటే వాళ్ళందరూ కూడా ఆనాడు కాలంలో ఉన్న రోమా చక్రవర్తులు, రోమా అధికారులు యూదుల ద్వారా హింసించబడ్డారు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు ఆ కాలంలో, యోహాను కాలంలో శ్రమపడ్డారు, శోధింపబడ్డారు. ఏ విధంగా అంటే ఏదో ఒక దురాత్మ సమూహం వచ్చి దెయ్యాలు పట్టినట్టు ఆ విధంగా కాదండి. యోహాను గారి సమయంలో ఏ విధంగా శ్రమ పడ్డారంటే క్రైస్తవులు మనుషుల ద్వారే, అంటే మనుషుల ద్వారే ఆనాడు క్రైస్తవులు హింసపడ్డారు, శ్రమ పడ్డారు. అంటే ఆ విధంగా సాతాను వాళ్ళకి విరోధంగా ఉన్న మనుషుల్ని వాడుకొని వాళ్ళని హింసపడతాడు. అంటే సాతాను కూడా మానవ విధంగా వాడుకుంటాడు. యేసుప్రభువు కూడా ఆయన బతుకున్న కాలంలో శిష్యులతో ఒక మాట ఏం చెప్పారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 17 చూసుకుంటే పిల్లలు అక్కడ ఒక మాట గమనిద్దాం. మనుషులకు వచ్చి జాతపరుడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరాలు మిమ్మును కొరడాతో కొట్టింతురు. మత్తయి సువార్త 10:17 అండి. మనుషుల గురించి జాతపరుడి అన్నారంటే యేసువారు కూడా. అంటే ఒకటి మనం ఏం నేర్చుకున్నాం అంటే మనుషుల్ని మనకు విరోధంగా ఉసుగొలుపుతాడు, పురుగొలుపుతాడు. ఎవరంటే అపవాది, సాతాను. అదొకటి మనం నేర్చుకున్నాం. 2, అపవాది భయపడతాడు. అపవాది భయపడతాడు. ఇవన్నీ కూడా మనము అంటే శేషించిన వాడికి యుద్ధం ఎలా చేస్తున్నాడో అపవాది, ఆ యుద్ధం చేయడానికి వాడు ఆడే పన్నాగలు ఏంటో మనం నేర్చుకుంటాం. అందులో భాగంగా వాడు మానవ ఏజెంట్ వాడుకుంటాడని నేర్చుకున్నాం. రెండోది అపవాది భయపడతాడండి. ఎలా భయపెడతాడు? ఇప్పుడు మనం ఈ మొదటి 2 వచనాలు చూసుకుందాం, ఇప్పుడు చదువుకుందాం. దీనికి ఆత్మ మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే పిల్లరా క్రూరమృగము అన్నారండి. ఇక్కడ 10 కొమ్ములు గమనించండి. ఇక్కడ మొదటగా ఈ క్రూరమృగం ఎక్కడ వచ్చింది అన్నారంటే సముద్రంలో వచ్చింది అన్నారండి. సముద్రము, ఇది సముద్రం అనుకోండి. ఈ సముద్రం అనేది నిండుగా నెమ్మది లేని మానవ జాతిని సూచిస్తుంది.
సముద్రం అనేది ఇక్కడ మానవ జాతిని సూచిస్తుందండి. సముద్రం అంటే ఇది భౌతిక సముద్రం కాదు. ఇప్పుడు మన ఆత్మహత్య చర్చిస్తాం కాబట్టి సముద్రం అనేది నెమ్మది లేని మానవ జాతిని సూచిస్తుంది. దాని ప్రాతినిధ్యంగా సముద్రం అనే పదం వాడబడిందండి. మనకి ప్రకటనలోనే 17 అధ్యాయములు కూడా, ప్రకటన 17 మొదటి వచనం చూసుకుంటే అక్కడ కూడా నీవు ఒక రమ్ము అంటే మొదటి వచనం చివరి వచనం చదువుకుంది. చివరి మాట, విస్తార జలము మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పుని కనబడుతుందని అంటారండి. అంటే విస్తార జలం మీద అక్కడ అంటే జలము సముద్రం అనేది అది మానవజాతిని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. రైట్. తర్వాత ఈ క్రూరము ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ సముద్రం రాయబడింది కదండి. ఇక్కడ క్రూరము సముద్రం వచ్చింది రాయబడింది. మొట్టమొదటిగా మనం ఈ మృగం గురించి ఉదయం నేర్చుకున్నాం. ఎక్కడంటే 11 అధ్యాయంలో 7వ వచనం చూసామండి. ప్రకటన 11లో 7వ వచనం ఆల్రెడీ మనం చూసాం. అక్కడ ఏముంటుందంటే, వారి సాక్ష్యం చెప్పుడు ముగింపుగానే అగాధం నుండి వచ్చి క్రూరమృగము వారు యుద్ధం చేసి జైని వారిని చంపునన్నారండి. ప్రకటన 11 అధ్యాయం 7వ వచనంలో క్రూరముఖము అగాధం నుండి వచ్చి క్రూరముఖం అన్నారండి. ఇక్కడ అగాధం నుంచి క్రూరముఖం అన్నారండి. ఇదేంటిది మనం ఇప్పుడు గమనిస్తే మరి ఈ వచనంలో సాక్షులు చంపింది క్రూరముఖము అది ఒకటే. మరి ఒకటి అన్నప్పుడు మరి 13 అధ్యాయంలో ఇక్కడ సముద్రం ఉన్నారు కదా, మరి 11 అధ్యాయంలో అగాధం ఉన్నారు కదా, మరి రెండు ఒకటి అవుతాయా? ఆ రెండు ఒకటేలాగా అవుతాయి మనకు చిన్న సందేహం రావచ్చండి. ఒక మాట గమనిస్తే పిల్లలారా, చూడండి, ఒక మాట గమనిస్తే అగాధం అనగా లోతైన ప్రదేశము, అంతే కదా. అగాధం అంటే అర్థం ఏంటి? లోతుగా ఉన్నది. పాత నిబంధనలో ఈ అగాధం అన్న ఈ సముద్రంలో ఒకే రీతిగా అర్థం వచ్చినట్టు వాయబడిందండి. అంటే డీపే కదా, లోతైన. వాస్తవానికి సముద్రం అన్నా ఇక్కడ అగాధం ఉన్నా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన, అగాధం అంటే లోతైన ప్రదేశం వచ్చబడింది, లోతైన దాని నుంచి బయటకు వచ్చింది. అంటే అగాధం అని అంటే అది ఒక చీకటి ప్రదేశము, అంటే ఒక చీకటిలో ఉన్న దాని నుంచి ఒక కనబడింది, లోతైన దాని నుంచి వచ్చింది అర్థం చేసుకోవాలండి. రైట్. తర్వాత ఇక మన జాతి గమనిస్తే పిల్లరా, ఈ సముద్రముఖం ఏదైతే ఉందో, దీని సముద్రముఖం నేర్చుకున్నాం కదా, ఈ సముద్రముఖం ఆ సందర్భాల్లో మృగం అని పిలువబడిందండి. సముద్ర మృగము కొన్ని సందర్భాల్లో మృగం అని పిలువబడింది. తర్వాత మనం ఇప్పుడు వచ్చే పాట చదువుకునే భూమృగము, చదువుకున్న భూమృగం గురించి, ఆ భూమృగం అనేది అబద్ధ ప్రవక్తను రాయించబడింది. చూడండి, ఇప్పుడు ఎలాగపోతుందంటే ఇక్కడ రాస్తాం, మృగం అన్న సముద్ర మృగం అన్న ఒకటే అని అర్థం చేసుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ భూమృగము వచ్చే చదువు మనం నేర్చుకుంటాం ప్రభు చేతులు అయితే. భూమృగం అంటే అది ఎవరిని సూచిస్తుందంటే అబద్ధ ప్రవక్తను సూచిస్తుందండి. అబద్ధ ప్రవక్త. మీరు భవిష్యత్తులో మృగం అని చదువుకుంటే ఆ మృగం పదం అన్నింటిలో కూడా అది సముద్ర మృగం సూచిస్తుందని మనం నేర్చుకోవాలి. తర్వాత భూమృగం ఎక్కడ రాయబడిందో అది అబద్ధ ప్రవక్త మనం అర్థం చేసుకోవాలి. అబద్ధ ప్రవక్త అంటే ఏంటి? ఇది మనం భవిష్యత్తులో చదువుకుంటాం. మీకు జస్ట్ 2-3 రిఫరెన్సెస్ చూపిస్తాను. 16 అధ్యాయము 16లో 13 చూసుకోండి పిల్లలు. అక్కడ ఈ జాతి గమనించండి. ఘట సర్పము
నోట నుండి, క్రూరమగు నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పలు అంటే 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలుగా సూచిద్దురు అన్నారండి. అంటే మొత్తం మీద 3 ఉన్నారు. అంటే అపవాది కలుపుకొని ఇంకో 2 ఉన్నారండి. ఒకటి సముద్ర మృగము, రెండోది చూడండి అబద్ధ ప్రవక్త. మీకు అర్థమవుతుందా? మొత్తం మీద 3. ఎవరు? ఘట సర్పము, ఇది 1, ఈ అనుచరుడు, ఈ 2 ఏంటి? క్రూరమృగము లేదా సముద్ర మృగము. 3వది భూమృగము. భూమృగం అంటే అబద్ధ ప్రవక్త. మన భవిష్యత్తులో భూమృగం ఎక్కడ చదువుకున్నా అది అబద్ధ ప్రవక్తం సూచిస్తుంది మనం నేర్చుకోవాలి. సముద్ర మృగం ఎక్కడ చదువుకున్నది మరొక సందర్భంలో మృగమని, క్రూరమృగం అని రాయించబడింది ప్రకటన గ్రంథంలో. ఘట సర్పం అంటే మనం నేర్చుకున్నట్టు అపవాది, మనకు తెలిసింది కదా. మీకు నేను చెప్తుంది అర్థమవుతుంది భావిస్తున్నాను. మొత్తం మీద 3 ఉన్నారండి. ఈ 3 కూడా దీన్ని ఒక విధంగా దుష్టత్రయం అని కూడా అనొచ్చు. దుష్టత్రయము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఎలాగైతే దేవత త్రయమో, ఈ అపవాది, క్రూరమృగము, అబద్ధ ప్రవక్త అంటే అపవాది ఘట సర్పము, సముద్ర మృగము, భూమృగము, ఈ 3 కలిపి దుష్టత్రయం అనొచ్చండి. అది ఎంత దుష్టులకు ప్రార్థన వస్తున్నారు. రైట్. ఇప్పుడు మనము చూసుకుంది పిల్లలు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే రెండో వచనంలో నీవు చదివేస్తానండి. నీవు చదివేస్తాను, ఇది మీకు అర్థమే ఉంటుంది కాబట్టి చదివేస్తాను. చూడండి, 2వ వచనం చూసుకుంటే దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదోషం గారి పేర్లో ఉన్నారన్నారండి. ఇక్కడ జాగ్రత్త గమనించండి. అది 1వ వచనంలో ఇక్కడ కొమ్ములు, మనం ఇంతకుముందు ఘట సర్పము గురించి మనం కొంత చదివాం 12 అధ్యాయంలో. అక్కడ కూడా ఘట సర్పం కూడా ఒక చదువుకుందాం. ప్రకటన 12లోని 3వ చూసుకుంటే అక్కడ కూడా ఘట సర్పం 7 తలలు ఉన్నాయండి. 7 తలలు 10 కొమ్ములు ఉన్నట్టు మనం చూస్తాం ప్రకటన 12 3వ వచనంలో. ఇక్కడ కూడా సేమ్, ఈ క్రూరమృగం కూడా 7 తలలు ఉన్నాయి. ఇక్కడ 10 కిరీటంలు ఉన్నాయి. అంటే దాని కొమ్ముల మీద 10 కిరీటం అన్నారండి. ఇక్కడ 10 కొమ్ములు 7 తలలు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఘట సర్పంకి ఏదైతే 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయో, అదేవిధంగా ఈ క్రూరమృగం కూడా 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి. తర్వాత జాగ్రత్త గమనిస్తే 2వ వచనంలో ఆ మృగము చిరుత పుల్లాగా ఉందంట. తర్వాత ఎలుగుబంటి కలిగి ఉంది, ఎలుగుబంటి పాదాలు ఉన్నాయంట. తర్వాత సింహపు నోరు కలిగి ఉందండి. చూడండి లేదా, ఇక్కడ గమనిస్తే చిరుతపులి, ఎలుగుబంటి, సింహము, మనకి ఈ భాష చదువుతుంటే మనకి పాత నిబంధనలో ఒక బుక్ గుర్తొస్తుందండి. ఒక పుస్తకం. ఏంటో పుస్తకం అంటే దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం చూసుకొని పిల్లలు అక్కడ దానియేలు గ్రంథము 7వ వచనంలో కూడా ఒక దర్శనంలో దానియేలుకి సేమ్ ఇటువంటి జంతువులే కనబడతాయండి. దానియేలు 7వ అధ్యాయము
2-7 దాని గురించి చెప్పింది ఏమనగా, రాత్రి అంత దర్శనంలో కలిగినప్పుడు నేను చేస్తుండే ఆకాశ నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి చుట్టూ నాకు కనబడును. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కును. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములే ఉండెను. మొదట సింహం ఉంది, దానికి పక్షి రెక్కలు ఉండెను. తర్వాత ఇప్పుడు మొత్తం చదవను, మళ్ళీ ఇంక పెద్ద టైం ల్యాగింగ్ అయిపోద్ది. ఇక్కడ కూడా దానియేలు చూసిన, అంటే దానియేలు ఇక్కడ రాస్తాను. దానియేలు 2వ అధ్యాయంలో 1-7 చూసుకుంటారు కదా, ఇక్కడ మనకు కనబడుతున్న జంతువులు ఏవైతే ఉన్నాయో మనం చూద్దాం. కామన్ 1-7 చూసుకుంటే అక్కడ కూడా మనం ఏం చూడాలంటే సింహము, తర్వాత ఎలుగుబంటి, చిరుతపులి, గమనించండి. దానియేలు 7వ అధ్యాయంలో అక్కడ చూసుకుంటే 4 జంతువులు కనబడతాయండి. మొదటి 3 జంతువుల్లో సింహము, ఎలుగుబంటి, చిరుతపులి 4 జంతువు 8వ 7వ చూసుకుంటే, పిమ్మటి రాత్రి యందు నాకు దర్శనం కలిగి నేను చూసిన ఘోరమును భయంకరమునకు 4 జంతువులు కనపడిను. అది తన ముందుగా ఉన్న ఇతర జంతువులకు భిన్నమైనది. ఇక్కడ ఇంకో మృగం ఒకటి కనపడినట్టు చూడగలము. దానికి భయంకర మృగం అన్నారండి. భయంకర మృగము. ఇప్పుడు దానియేలు గ్రంథము 2:1-7 మరి ప్రకటన ఈ 13 ఇక్కడ కనబడిన క్రూరమృగంకి దీనికి మనం వేరియేషన్ చూద్దామండి. మీకు అర్థమవుతుంది చెప్తుంది. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే చూడండి, ఇక్కడ సింహం ఉంది, ఇక్కడ సింహం ఉంది, ఇక్కడ చిరుతపులి ఉంది, ఇక్కడ చిరుతపులి ఉంది, ఇక్కడ ఎలుగుబంటి ఉంది, ఇక్కడ ఎలుగుబంటి ఉంది. ఇక్కడ కూడా కొమ్ములు రాయించబడింది. కొమ్ములు ఉన్నాయి, ఇక్కడ కొమ్ములు ఉన్నాయండి. దానియేలు 7వ అధ్యాయంలో ఇక్కడ 4వ జంతువు ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉన్నట్టు చూపించబడింది. అంటే దానికి ఆకారం చెప్పలేదు. మొదటి 3 జంతువులు ఆకారం చెప్పబడింది, 4వ జంతువు ఆకారం చెప్పబడలేదు, భయంకర ముఖం అన్నాడు. మరి ప్రకటన 11:1-2 వల్ల ఇంచుమించు వీటి చాలా మటుకు కొన్ని ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టు ఉంటుందండి. ఇక్కడ గమనిస్తే ఎస్పెషల్ దానియేలు గ్రంథంలో ఈ 4 మృగాలు అనేవి 4 రాజ్యాలు సూచిస్తుంది. దానియేలు గ్రంథంలో రాయబడిన 4 మృగాలు అనేవి ఏదైతే ఉన్నాయో మనం ఇప్పుడు కొంత స్టడీ చేద్దాం దానియేలు గ్రంథం గురించి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, అది మనకు అర్థం అవ్వదు. ఏంటి 4 రాజ్యాలు అంటే, ఈ మృగాలు అంటే ఇది భౌతిక మృగాలు కాదు, దానికి సారూప్యంగా వాడబడిన పదాలు, అలంకారంగా వాడబడిన పదాలు. ఏంటి 4 రాజ్యాలు అంటే, ఒకటి బబులోను రాజ్యము, బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమ్.
606 5:30 క్రీస్తు పూర్వం బీసీ. ఐదు 30 నుంచి 3:30. మీకు అర్థమవుతుందని చెప్తుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో కనబడిన జంతువులు అనేవి 4 రాజ్యాలు సూచిస్తుంది, 4 శక్తివంతమైన రాజ్యాలు సూచిస్తుందండి. ఒకటి బబులోను రాజ్యము, 2 మాదీయ పారసీక, 3 గ్రీకు, 4 రోమ్. ఇవి వీటి యొక్క కాలాలండి. వాళ్ళు ఎంత పరిపాలించే పరిపాలన కాలం అనేది అంటే క్రీస్తు పూర్వం ఇవన్నీ కూడా. ఇది వీటికే సూచించబడితే మనం ఎలాగ అర్థం చేసుకోగలము అంటే కొన్ని వచనాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 37-38 వచనం చూసుకుంటే ఇక్కడ మరి రాజుకు ఏదైతే దర్శనంలో కలవరపడుతున్నాడో అతని యొక్క భావం ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు దానియేలు గారు వచ్చి ఆ కళ యొక్క భావం చెబుతూ దానియేలు ఏమంటారంటే 2:37-38 రాజా, పరలోకమందు దేవుడు రాజ్యమును అధికారం బలము ఘనతయు తమకి అనుగ్రహించున్నాడు, తమరు రాజులకు రాజే ఉన్నాడు. 38 ఆయన మనుషులు నివసించిన ప్రతి స్థలమందు మనుషులేమి భూజంతులేమి ఆకాశ పక్షులు అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించున్నాడు. వారందరి మీద తమడికి ప్రభుత్వం అనుగ్రహించున్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యము కంటే తక్కువ రాజ్యం ఒకటి లేచినాడు. తర్వాత లోకమత ఏంటంటే 3 రాజ్యం లేచును, అది ఎత్తటి వంటుందని అన్నారండి. అంటే ఆ మొదటి రాజ్యం ఏదైతే ఉందో అది బబులోను సూచించింది, నెబుకద్నెజరు సూచించినదని దానిని చెప్పడం జరిగిందండి. దానికి రెఫరెన్స్ 2వ అధ్యాయము దానియేలు 2వ అధ్యాయం 37-38. తర్వాత దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో చూసుకుంటే 8వ అధ్యాయం 20వ వచనంలో నీవు చూసి 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నదే అది మాదీ యొక్క పార్సీల యొక్క రాజులని సూచించినదని దానియేలు 8వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుందండి. 8వ అధ్యాయం 20వ వచనంలో మాదీయ పార్సీగా కాయించబడింది. తర్వాత 21వ వచనంలో అక్కడ గ్రీకుల రాజు అంటే గ్రీకుల గురించి రాయించబడింది ప్రవచనం ఉండేది. మీకు ఇవన్నీ స్టడీ చేసి చెప్పలేను, ఎందుకంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. జస్ట్ మీకు అంచనా వరకు మీకు తెలియడానికి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది, అందుకని డీప్గా చెప్పడం లేదు. రైట్. మొత్తం మీద ఈ రాజ్యాల్లోని ఇవన్నీ ఏం గుర్తు చేస్తున్నాయంటే ఈ రాజ్యాలు ఏం చెప్తున్నాడు, రాజ్యాలన్నీ కూడా బహుబలీయమైనవి. తర్వాత ఈ రాజ్యాలు లోపరుచుకోవడంలో శక్తివంతమైనవి. మూడవదిగా ఈ 4 రాజ్యాల్లో కూడా ఈ నలుగురు కూడా దేవుని ప్రజలను అణిచివేశారు. దానిలో రేపు 4 రాజ్యాలు కూడా 4 నొగలతో పోల్చబడి ఉంది.
ఒకటి బబులోను, సింహము, తర్వాత ఇలాగ చూసుకుంటే ఒక్కొక్కటి కూడా ఒక 4 రాజ్యాలు. బబులోను, మాదియా పారసిక, గ్రీకు, రోమ్. ఈ భయంకర మృగము ఇది రోమ్ సూచించినది. ఇదే మాట ప్రకటనలో ఈ జంతువులన్నీ పోల్చి పెడుతూ ఒక క్రూరము అన్నారు. అంటే మొత్తం మీద ఈ 4 రాజ్యాలన్నీ కూడా బహుబలీయమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇవన్నీ కూడా ఒకరిని లోపరుచుకొని వారిని ఆక్రమించడంలో మంచి నైపుణ్యం కలిగే రాజ్యాలు. మూడవదిగా ఈ 4 కూడా ఆ కాలంలో ఉన్న దేవుని బిడ్డలను, దేవుని ప్రజలను అందరూ కూడా అణిచివేశారు. ఉదాహరణ బబులో చూసుకుంటే యూదుల్ని చెరలో తీసుకెళ్ళడం ద్వారా వీళ్ళు దేవుని బిడ్డలు ఇబ్బంది పెట్టారు. మాజీ పాదేశ వీళ్ళు కూడా వీళ్ళ కాలంలో కూడా దేవుని పిల్లలకి స్వతంత్రత లేదు. గ్రీకులు కూడా యూదుల్ని, దేవుని బిడ్డల్ని వీళ్ళు కూడా కొంచెం హింస పెట్టడం జరిగింది. అంటే తర్వాత రోమ్ కూడా ప్రత్యేక చెప్పాల్సిన పని. వీళ్ళు క్రైస్తవులను హింసించడానికి చాలా బలంగా వాడబడ్డ చక్రవర్తులు, రాజ్యం. మొత్తం మీద ఇలా 4 కూడా ఈ 4 జనరేషన్లో, 4 కాలాల్లో అందరూ కూడా దేవుని ప్రజలను వాళ్ళు పూర్తిగా అణిచివేశారు. దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టారు అర్థం చేసుకో. రైట్. ఇప్పుడు గమనిస్తే ఈ మృగము ఎవరిని సూచిస్తుంది అంటే ఈ 4 రాజ్యాలు కూడా దేవునికి విరోధమైన రాజకీయ అధికారం. దేవుని విధురమైన రాజకీయ అధికారాన్ని సూచిస్తుంది ఈ 4 రాజ్యాలు. మరి ఎస్పెషల్లీ ప్రకటనలో రాయబడిన ఈ 13వ అధ్యాయంలో క్రూరమృగము ఇది దేనిని సూచిస్తుందంటే సంఘాన్ని హింసించే రోమును సూచిస్తుంది. ఈ క్రూరమృగం అనేది దేనికి సింబాలిక్గా ఉందంటే సంఘాన్ని హింసిస్తున్న రోము. సంఘ హింసిన రోముగా ఈ క్రూరమృగము ఉందండి. అంటే సాతాను క్రైస్తవులను హింసించడానికి రోమ్లో ఉన్న అధికారులు, చక్రవర్తుల్ని వాళ్ళ ఏజెంట్లుగా వాడుకొని క్రైస్తవులను హింసిస్తున్నాడు. క్రైస్తవులు యుద్ధం చేయిస్తున్నాడు సాతాను వీళ్ళతో. మీకు అర్థమవుతుందా? 17వ అధ్యాయం కూడా 17వ అధ్యాయంలో ప్రకటన 17వ అధ్యాయంలో 3-7 వచనాల్లో చదువుకున్న ఒక మహావేశ్యను చదువుకుంటాం. భవిష్యత్తులో ఒక స్త్రీ ఉండడం చూడగలము. ఆ స్త్రీ ప్రకటన 17లో అక్కడ కూడా మహావేశ్యను ప్రకటన 17 మొదటి వచనంలో కూడా ఉంటుందండి. 17:1 మహావేశ్యను ఒక వచనం ఉంటుంది. మహావేశ్య కూడా అది కూడా రోమ్ని సూచిస్తుందండి. మన భవిష్యత్తు చదువుకుంటాం. జస్ట్ మీకు చెప్పడమే మహాపట్నం గురించి. తర్వాత 9వ వచనంలో కూడా 17వ అధ్యాయము ఇక చూసుకుంటే పిల్లలు ఇక్కడ కూడా
మహావేశ్య అని, తర్వాత 7 కొండల గల పట్టణం ఒకటి ఉంటుందని, అవన్నీ కూడా రోమ్ని సూచిస్తుంది. మన బైబిల్ చదువుకోండి, జస్ట్ మీకు చెప్తాను అనమాట. అంటే రోమ్ని ఏ విధంగా సూచిస్తుందని కొన్ని పదాలు క్రూరముగా చిత్రించబడింది, మహావేశగా చిత్రించబడింది, 7 కొండల పట్టణంగా చిత్రీకరించబడింది రోముల పట్టణం. అయితే ఇప్పుడు గమనించండి, ఈ విధంగా అపవాది రోము ద్వారా క్రైస్తవులను హింసిస్తున్నాడు. ఏ విధంగా అంటే భయపెట్టి, మోసగించి, శోధిస్తున్నాడు. ఎలా భయపెట్టిస్తున్నాడు? అపవాది రోము ద్వారా క్రైస్తవులను ఎలాగా భయపెట్టిస్తున్నాడంటే, అక్కడ అపవాది భయపెడతాను నేర్చుకున్నాం కదా రెండో పాఠంలో. అంటే ఎలా భయపెట్టిస్తాడంటే అధికారుల ద్వారా భౌతికంగా, మానసికంగా ఒత్తిడి గురి చేయడం అన్నమాట. మరి కాలంలో మనం అంతా నేర్చుకున్నట్టు చక్రవర్తి ఆరాధన ఉండేది కదా. ఎవరైతే చక్రవర్తికి నమస్కరించారో రోమ చక్రవర్తి వాళ్ళు తమకు తాము వారు ఒక దేవుళ్ళగా సమానంగా చేసుకొని అందరూ కూడా వాళ్ళు సేవించాలని ఒక ఆజ్ఞ పెట్టడం జరిగింది ఆ కాలంలో. ఎవరైతే రాజును ప్రభుగా సేవించారో, దేవుడుగా అంగీకరించి అందరూ కూడా హింస పెట్టడం, భయపెట్టడం లాంటి ఆ కాలం జరిగింది. అదేవిధంగా సంఘాన్ని కూడా వాళ్ళు హింసించారండి. మొత్తం మీద ఈ క్రూరమగం అనేది రోమును సూచిస్తుంది, రోము ఉన్న అధికారులు సూచిస్తుంది. అంటే రోమ్ ప్రభుత్వం చక్రవర్తిని సూచిస్తుందండి. వీళ్ళు కూడా క్రైస్తవులను చాలా హింస పెట్టారు. నీరో చక్రవర్తి దగ్గర నుండి కూడా డొమిషియన్ చక్రవర్తి వరకు చాలామంది క్రైస్తవులు హతసాక్షులు అయిపోయారండి. చాలామంది అలా హతసాక్షుల కారణము, చనిపోవడం కారణం కూడా ఈ రోమ్ నగరంలో ఉన్న చక్రవర్తుల కారణం. నేను సరిపోతున్నాను చూడారా? మూడోది ఏంటంటే అపవాది బలత్కరిస్తాడు. అపవాది లేదా బలత్కారం చేస్తాడు. నా భావం, అపవాది బలత్కారం చేస్తాడు. ఇది గమనిస్తే ఈ 13 మొదటి 2 వచనంలో ఆ క్రూరముఖ స్వభావం ఏదైతే ఉందో ఆల్రెడీ మనము గర్సర్వం గురించి రూపం వివరించిన కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఇదే విధంగా దీని కూడా వర్తించబడ్డాయి. అంటే ఏ విధంగా అంటే ఉదాహరణకి ఇది కూడా ఎరుపు రంగులో ఉంది. ఎరుపు అనేది అది పాప స్వభావం సూచిస్తుందని, ఎరుపు పాప స్వభావం సూచిస్తుంది. తర్వాత కొమ్ములు 10 కొమ్ములు అంటే మహాశక్తిని సూచిస్తుంది. కిరీటములు అధికారం సూచిస్తుంది. ఆల్రెడీ నేర్చుకున్న పాయింట్ మళ్ళీ అవసరం మీకు వచ్చి చేస్తాను. సేమ్ సాధారణ ఏ విధంగా వాడబడింది అదేవిధంగా ఈ ముఖం కూడా వాడబడిందండి. మరి 7 తలలు అంటే 7 తలలో అది కుయుక్తిని, అంటే దాన్ని ఏమంటారు, తంత్రగుండితనం, తంత్రం చేస్తారు కదా, అపవాది తంత్రం కలిపి కుయుక్తిని సూచిస్తుంది 7 తలలు అనేది.
రైట్. ఓకే, మీరు గమనిస్తే ఇక కిరీటం అంటే అధికారం నేర్చుకున్నాం కదా. ఏంటి అధికారం? దీని కూడా అధికారులు ఉన్నాయి, సాధారణ అధికారులు ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది యేసును శోధిస్తున్నప్పుడు ఈ లోకరాజులు నీకు అప్పగిస్తాను, లోకాలుగా నీకు ఇస్తానని సాతాను అంటారు ఒక సందర్భంలో. నేను 3 సోదరులు ఉంటాయి కదా, మనం నేర్చుకుంటాం, తెలుసు అవి. అంటే ఇక్కడ ఆ అధికారం ఉంటుంది అక్కడ. అంటే అపవాది యేసు ప్రభుకు ఏదైతే అధికారం ఇస్తానో ఆ అధికారం అనేది ఈ క్రూరముఖంకి ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఈ లోకాధికారి, ప్రజెంట్ లోకాధికారి సాతాను చేత ఉంది కదా, అధికారిని క్రూరముఖంకి ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు గమనిస్తే ఇక్కడ ఈ చిత్రంలో ఈ చిరుతుపల్లి దేనికి సూచిస్తుందండి? చిరుతుపల్లి అంటే, చిరుతుపల్లి దేనికి ఫేమస్ అండి? చిరుతుపల్లి అనేది వేగం గుర్తు. తర్వాత ఎలుగుబంటి అనేది బలమును గుర్తు. సింహపు నోరు, సింహం అనేది రౌద్రం గలది. మొత్తం మీద క్రూరముఖం అంటే అది దుష్ట జంతువు. వీడు మన పరిసరాల్లో సోద జంతువులు ఉంటాయి. క్రూర జంతువులు ఎక్కడ ఉంటాయండి? క్రూర జంతువులు అంటే అరణ్యంలో ఉంటాయి. ఎందుకంటే అవి సోద జంతువులు కావు, అవి మనుషుల మీద దాడి చేసే స్వభావం గలవి, హత్య చేసే స్వభావం గల నేచర్. కాబట్టి వాటిని దూరంగా ఎక్కడో అడవుల్లో జూలో ఉంచుతామండి. అంటే మొత్తమే జంతువు అనేది ఏ విధంగా బలీయంగా, ఉద్రేకంగా, బలంగా ఉన్నదో అదేవిధంగా సాతాను ఏజెంట్ కూడా క్రైస్తవులను హింసపెట్టడానికి ఇటువంటి దాన్ని వాడు ఎన్నుకున్నాడు. మరి వీళ్ళందరూ ఎవరంటే రోము చక్రవర్తులు. మరి ఇక్కడ ప్రకటన మన 13వ అధ్యాయము 2వ వచనం చూసుకుంటే మొదటి వచనంలో చదువుకుందాం ఒకసారి. ఇక్కడ చూడండి, దాని కొమ్ముల మీద 10 కిరీటం, దాని తలల మీద దేవదూషణ పేర్లను ఉండిన అన్నారండి ఇక్కడ. అంటే తలల మీద దేవదూషణ పేర్లు ఉండమంటే అర్థం ఏంటంటే, ఆనాడు ఆ కాలంలో రోమ చక్రవర్తులు వాళ్ళు కొన్ని మాటలు నేర్చుకుంటే తమకు తాము వాళ్ళు దేవునిగా వర్తింపు చేసుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఆ కాలంలో ఒక నీరో చక్రవర్తి ఉండేవాడు అండి, రోమ చక్రవర్తి. నీరో చక్రవర్తి కాలంలోనే యెరూషలేం అనేది నాశనం చేయడం జరిగింది. బహు క్రూరుడిని చక్రవర్తి. ఇతని కాలంలో చాలామంది చనిపోయారండి, యూదులు, క్రైస్తవులు. అయితే ఇది గమనిస్తే నీరు అనేవాడు ఒక నాణ్యం ముద్రించి, నాణ్యం మీద ఇతనే లోకరక్షకుడని ఒక నాణ్యం ముద్రించుకున్నాడండి. నాణ్యం మీద లోకరక్షకుడని ముద్రించుకున్నాడు. అంటే ఆనాడు పరిపాలించిన రోమ చక్రవర్తులు వాళ్ళందరూ కూడా తమకు తాము దైవ సమానులుగా చేసుకున్నారు, తమకు తాము ప్రభువులుగా పిలిపించుకున్నారు ప్రజలైతే. వాళ్ళు దైవ బుద్ధులు ఆపాదించుకున్నారు. వాళ్ళు దివస్ అనే పదం ఆ కాలంలో విడుదల ఉండేది. దివస్, సెబాస్టియస్. ఆ కాలంలో రోమ చక్రవర్తి వాళ్ళు ముందు ఒక బిడుదలు పెట్టుకున్నారండి. దేవసేన పదము, సెబాస్టియస్ పదము. ఆ విధంగా తమకు తాము దేవుడికి ఉపయోగించబడ్డ కొన్ని బిడుదలు, దేవుడికి మాత్రమే వాడబడిన కొన్ని బిడుదలు అనేవి ఆనాడు చక్రవర్తులు వారికి పేర్ల ముందు వాడుకోవడం జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు తమకు తాము దేవునిగా వర్తింపు చేసుకుంటూ తామే దేవులు అని వాళ్ళు చెప్పడం జరిగిందంట. దాన్నే ఇక్కడ మరి వీళ్ళు జంతువుల మీద దేవదోషం పేర్లున్నట్టు అక్కడ తల మీద కిరీటం మీద రాయించడం జరిగింది.
తర్వాత ఒకసారి 5వ వచనం చూద్దాం. 5వ వచనంలో డంబమటలు దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడును. ఇది గమనిస్తే అంటే దేవదోష మాటలు దాని నోటికి ఇవ్వబడిన వస్తుంది చూస్తాం. అంటే దోషించడం అర్థం ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటము. ఇది రోగును సూచిస్తుంది. మృగం అనేది ఇది మెయిన్ థింగ్ ఏంటంటే తన నోటి ద్వారా దేవదోషం చేయడము, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తుంది. రెండోది ఏంటంటే ఈ రోమ్ చక్రవర్తులు వాళ్ళు తమకు తాము వాళ్ళు దైవ సంబుద్ధులుగా వాళ్ళు చేసుకొని వాళ్ళు ప్రభువు అని పిలిపించుకున్నారండి. వాళ్ళందరూ కూడా రోమ చక్రవర్తులు అధికారులు. తర్వాత చూడండి 7వ వచనంలో, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడిను. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజల మీద, ఆయా భాష మాట్లాడే మీద, ప్రతి జనం మీద అధికారము దానికి ఇవ్వబడెను. తర్వాత గమనించారా, ఈ క్రూరముఖం ఏదైతే ఉందో భూజనులందరూ మృగం వెంట విలుచు అని ఉంటుందండి. అంటే సముద్రంలో మనం ఏం నేర్చుకున్నాం, ఇది మానవత సూచిస్తూ నేర్చుకున్నాం కదా. అంటే వీళ్ళందరూ కూడా మృగం వెంట వెళ్తున్నారు. అంటే దేవుని ఎరగని ప్రజలు, దేవుని నామం బిడ్డలందరూ కూడా మృగం వెంట పడుతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా మృగమును ఫాలో అవుతున్నారు. అంటే ఇది ఏదైతే చెప్తుందో దాని ప్రకారం వీళ్ళందరూ ఫాలో అవుతున్నారండి. ఏదైతే చెప్తుందో ఎవరు ఫాలో అవ్వట్లేదో వాళ్ళతో యుద్ధం చేస్తుందండి. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. ఇది ఇలా చెయ్యని దీనికి అధికారం ఇచ్చింది ఎవరు? ఘట సర్పము. మీకు అర్థమవుతుందా? ఘట సర్పము క్రూరమృగానికి నువ్వు ఇలా చెయ్యని అది ఆజ్ఞాపిస్తే క్రూరమృగం అనేది తనకు అనుకూలంగా అందరూ వదిలేసి తనకు ఎవరో వ్యతిరేకంగా అందరూ కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళతో యుద్ధం చేస్తున్నట్టు. మరి ఎవరో దీనికి వ్యతిరేకంగా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు, సంఘం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా ఉంది. రైట్. తర్వాత పిల్లలు మనం ఇంకో మాట గమనిస్తే, ఒక పాఠం ఇంకేం నేర్చుకోగలం అంటే, 4వదిగా అపవాది తన పట్టుదలతో చాలా ఒత్తిడిని తీసుకొస్తాడు. ఒకసారి 3వ వచనం చదువుకుంటే, వాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే చావుతో మానుకుని ఒక భూజాల మృగం వంటి వెళ్ళి ఆశ్చర్యపడుచుంటారు. 4వ వచనం, ఆ మృగమునకు అధికారం ఇచ్చిన వారు ఘట సర్పను నమస్కారం చేసిరి, మరియు వారు ఈ మృగములతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగల వాడేవాడు అని చెప్పుకొని మృగము నమస్కారము చేసిరి. తర్వాత 8వ వచనం చూసుకుంటే, భూనివాసులందరూ అనగా జగదొత్తు మొదలుకొని వదిలిపడిన గొర్రెపిల్లకు జీవగ్రంథం ఎవరిపై రాయబడలేదు, వారు మృగమునకు నమస్కారం చేదురన్నారండి. ఇక్కడ మనం గమనిస్తే మృగమునకు నమస్కారం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఒక విధంగా మృగం నమస్కారం అంటే అర్థం ఏంటంటే, మృగం అపవాది ప్రతినిధిగా ఉంటే అపవాది కిందన జనులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మృగాన్ని వ్యతిరేకించి, అపవాదిని వ్యతిరేకించి దేవుని బిడ్డగా ఉంటున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. యేసువారు కూడా ఒక మంచి మాట ఏమన్నారంటే, మత్తయి సువార్తలో
మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుకుందాం 13వ వచనంలో. ఇరుకు ద్వారా ప్రవేశించుడి, నాశనపు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేక అన్నారండి. అంటే ఇది నాశన మార్గం అనుకుంటే ఈ విశాల మార్గంలో జనులు అనేక మంది ఉన్నారండి. ఇరుకు మార్గము అది ఎవరిది ఉన్నది? సంఘము, దేవుని బిడ్డలది ఇరుకు మార్గం ఉన్నది. ఇరుకు మార్గం చాలా కూర్చునిపోయింది. దానిలో ఇరుకు మార్గం ఉన్న ప్రజలు తక్కువ మంది, విశాల మార్గం ప్రజలు ఎక్కువ మంది కన్నా. ఇక్కడ కూడా దీన్ని నమస్కరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరొకరు నమస్కరింపని ఎవరికి జరుగుతున్న అందరూ కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారండి. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళ పేరు జీవగ్రంథం నమోదు చేయబడలేదు. ఎవరైతే మగం నమస్కరిస్తున్నారో అందరూ కూడా జీవగ్రంథం తుడిచివేయబడ్డారండి. అంటే మనం నిత్యత్వంలో ఉండాలంటే, నిత్యత్వ పరలోకంలో మనం పరలోకం కావాలంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయించబడాలి. మన పేరు జీవగ్రంథం లేకపోతే మనము పరలోకం వెళ్ళే అవకాశం ఉండదు. శాశ్వతంగా దూరం అయిపోయి నరకముకు పాత్రలేకే అవకాశం ఉంటుంది. చూడండి, మరి ఈ అపవాది మరి చాలా ఒత్తిడి తీసుకొస్తాడండి. ఎందుకంటే ఏ విధంగా ఒత్తిడి అంటే, చూడండి 4వ వచనం ఎందుకు చూసినట్టు, ఈ మృగముతో సాటి ఎవడు, వారితో యుద్ధం చేయగల వాడేవాడు అని చెప్పి మృగమునకు నమస్కారం చేసి ఉంటుందండి ఇక్కడ. అయితే ఈ మృగము ఒకదానికి చావు దెబ్బ అని ఉంటుందండి ఇక్కడ. 3వ వచనంలో దాని తల్ల ఒకదాని చావు దెబ్బ తగిలినట్టు ఉంటుంది. రాసుకున్న చావు దెబ్బ తగిలినట్టు. అంటే ఈ మాట గ్రీకులో ప్రకటన 5వ అధ్యాయంలో యేసు గురించి గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల ఒక పదం నేర్చుకోగలం. ఆ వధింపబడిన పదం ఏదో రాయబడింది అక్కడ, అదే పదం ఎక్కడో రాయించబడింది. అంటే ఇది వధించబడిందని అర్థం చేసుకోవాలండి. అంటే ఒక దెబ్బ తగిలిన ఒక జంతువుని అర్థం చేసుకోవాలి. అంటే మొత్తం చూసుకుంటే సమస్త జనులు, సమస్త బలము అంతా కూడా ఈ మృగం వైపు ఉంటే, మృగమునికి ఆపోజిట్ వ్యతిరేకంగా ఉన్న ఏదైతే సంఘం ఉందో చాలా తక్కువ సంఖ్యలో ఉంది, తక్కువ బలంతో కలిగి ఉంది దీంతో పోల్చుకుంటే. తర్వాత వీరందరూ కూడా ఒత్తిడిని తీసుకొస్తారండి. వీటికి నమస్కారం చేయి ఒత్తిడిని తీసుకొస్తున్నారు సంఘం మీద. మన కాలంలో ఎవరైతే చక్రవర్తికి నమస్కారం చేయలేదో వాళ్ళందరూ కూడా మనశిక్ష విధించేవారు. అంటే క్రైస్తవులు కూడా ఆనాడు చక్రవర్తి ఎలా హింసించాడంటే, నువ్వు ప్రభువుకు మొక్కకపోతే, ప్రభువుకి నువ్వు నమస్కారం చేయకపోతే వాళ్ళందరం కూడా మిమ్మల్ని చంపేస్తాను, మిమ్మల్ని చెరసాల వేయించాలని బలత్కరించి వాళ్ళ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చేవారండి. ఒకసారి గమనించండి, ఒక రోమ చక్రవర్తి వచ్చి అతని చేతులు కత్తి పట్టుకొని ఒక క్రైస్తవుడి దగ్గరికి వచ్చి, నువ్వు మన ప్రభువు, అంటే ఈ రోమ సిబ్బంది అంటున్నమాట క్రైస్తవుడితో, నువ్వు మన ప్రభువు మన రోమ చక్రవర్తి కానీ నువ్వు నమస్కరించబోతుంది చంపేస్తున్నారు అనుకోండి. అప్పుడు సిచ్యువేషన్లో ఆ క్రైస్తవ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎంత ఒత్తిడిగా ఉంటాడండి. నమస్కరించబోతే రాజు చంపేస్తాడు, నమస్కరిస్తే దేవునికి వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే దేవుడు మాత్రం నమస్కరింపబడిన వాడు, దేవుడు మాత్రం పూజనీయుడు. దేవుడిని ఎరిగిన వ్యక్తి ఎప్పుడు కూడా వేరే వరకు నమస్కరించడు, వేరే వరకు పూజించడండి. మరి సిచ్యువేషన్ ఆయన ఎంత ఒత్తిడి అనుభవిస్తాడు ఆ క్రైస్తవుడు. చంపేస్తాడంటే అతడికి మరి తన కుటుంబం గుర్తొస్తుంది, అతను కూడా ఎంత భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో, అంటే అటువంటి పరిస్థితి అనేది అపవాది తీసుకొస్తారండి. అపవాది ఆ ఒత్తిడిని ఏదైతే ఉందో ఆ మానసిక ఒత్తిడిని ఎక్కువ కలిగిస్తారండి. ఆ విధంగా కలిగించి వాడు యుద్ధం ద్వారా విజయం సాధించే ఎదురు చూస్తాడు అపవాది ఈ విధంగా.
తర్వాత ప్రియులారా మనం ఐదుగా ఇంకో మాట ఏం నేర్చుకోగలం అంటే, అపవాది పరిమితి గలవాడు. మరి ఫస్ట్ నుంచి చూసుకుంటే అపవాది చాలా భయంకరంగా, చాలా శక్తివంతుడిగా కనబడతారు, కానీ వాడి శక్తి, వాడి అధికారం అంతా కూడా పరిమితిదే, అంటే కొంతవరకే. అపవాది శక్తి ఉంది, కానీ దేవుడంతా సర్వశక్తివంతుడు కాదు. అపవాది బలం ఉంది, దేవుడంతా బలం కాదు. అపవాది కూడా మనము జయించగలము. ఆడ కొన్ని శక్తులు పరిమితంగా ఉన్నాయండి. మీరు గమనిస్తే 5వ వచనంలో, డంబపు మాటలు దేవదోష పడకవు, నోరు ఒకదానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యం జరుపుటకు అధికారం దానికి ఏర్పాటయ్యను. 42 నెలలు. మీరు గమనిస్తే ఈ 42 నెలలు అధికారం ఇచ్చింది ఎవరండి? దానికి దేవుడే. దేవుడే అనుమతి ఇవ్వాలండి. దేవుడు అనుమతి ఇవ్వకుండా ఏది జరగదు. ఇవన్నీ చూస్తుంటే సాతానే జరిగిస్తున్నాడు, సాతానే చేస్తున్నాడు అనుకుంటాం, కానీ దేవుడు అనుమతిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు అనుమతిస్తున్నాడు, ఇదేం చేయగలుగుతుంది తప్ప వాడు సొంతంగా ఏది చేయలేడండి. మీకు అనుమతించడం లేదా? ఇక్కడ మనం గమనిస్తే చాలా మటుకు ఇక్కడ వచనాలు ఇయ్యబడిను, ఏర్పాటయ్యను, అధికారం ఇవ్వబడి అంటే ఇవన్నీ కూడా దేవుడు అనుమతిని సూచిస్తుంది. దేవుని అనుమతిని సూచిస్తుందండి. ఇక్కడ గమనిస్తే 42 నెలలు మనం ఇంతవరకు చాలా సందర్భాలు చూస్తాం. 42 నెలల ప్రయోగం మీకు మళ్ళీ చెప్పను. 3.5 సంవత్సరాలు, 40 నెలలు, 1260 రోజులు. వీటి గురించి చాలాసార్లు నేర్చుకున్నాం. ఇంకొక 6 ఎపిసోడ్లు నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా శోధన, కష్టకాలము, రేపు మంచి జరుగుతుందనే నిరీక్షణను తెలుపుతున్నాయి. అంటే దేవుడు కూడా ఒక పరిమితి విధించాడు, ఈ కాలం వరకే వీడేం చేయగలడు అపవాది. అంటే ఒక దేవుడు ఒక పరిమితి అనేది ఏర్పరచడం జరిగింది. శాతం పూర్తిగా అధికారం లేదు, ప్రతిదీ చేయగలడు, ఎంతకాలం వరకు అనేది తప్పదు. దేవుడు ఒక లిమిట్ విధించాడు, ఈ లిమిట్ వరకే. అంటే శోధన ఇవన్నీ కాలం కూడా ఇది కొంతవరకే. ఈ సమయంలో అపవాది చాలా భయంకరంగా వాళ్ళని, క్రైస్తవులను మానసిక ఒత్తిడి గురి చేసి దేవుడి నుంచి దూరం చాలా ప్రయత్నిస్తారండి. ఫస్ట్ వాడు భౌతికంగా హింసకి పాల్పడతాడు, అప్పటికే లొంగపోతే ఆత్మ సంబంధంగా పడగొట్టడానికి వస్తాడు. ఈ విధంగా ఒక క్రైస్తవుని నాశనం చేయడానికి వస్తాడు. అది కూడా కొంతవరకే. కొంతకాలం తర్వాత దేవుడు అది అనుమతి తీసేస్తాడండి. మరి ఆ కాలంలో రోమ ప్రభుత్వం ఎంత శక్తివంతుడైనా క్రైస్తవుల్ని, సంఘాన్ని దేవుడు ఏలుతున్నాడు, దేవుడు పరిపాలిస్తున్నాడు. సంఘం శిరస్సు క్రీస్తే ఉన్నాడు, క్రీస్తుకు దేవుడు శిరస్సున్నాడు. కాబట్టి దేవుడు అలా చూసి వదిలేడండి. దేవుడు కూడా వాటికి పరిమితి విధించాడు. అంటే కొంతకాలం వరకే ఇవన్నీ కూడా అని దేవుడు ఒక రకమైన అభయం అనేది సంఘాన్ని తెస్తున్నాడు. తర్వాత ప్రియులారా మనం ఆఖరి చదువుకుంటే ఆరోది ఆఖరిదండి. ఆఖరికి అపవాది కోల్పోతాడు. ఆఖరికి అపవాది కోల్పోతాడు. ఏం కోల్పోతాడు? వాడు ఏదైతే చేయదలుచుకున్నాడో దాన్ని విజయం సాధించలేడు. ఒకసారి ప్రకటన 11:9-10 చదువుకుందాం. ఎవడైనా చెవగలను అయితే వినుగాక, ఎవడైనా చెరపట్టవలని ఉని ఎడల వాడు చెరలోకి పోవును,
ఎవడైనా ఖడ్గం చేత చంపినట్లా వాడు ఖడ్గం చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. చూడండి, ఇక్కడ ఎవడైనా అన్న పదం మనం చూడగలం. ఎవడైనానని ఇక్కడ మనము ఎవడైనా చెరపట్టవాలని అక్కడ ఎవడైనా పదం చదవగలం. తర్వాత కింద వచ్చిన ఎవడైనా ఖడ్గం చేత చంపినలా వాడు ఖడ్గం చేత చంపబడిన అవసరం ఉంటుందని. అంటే ఈ రెండు వచ్చిన ఆధారం చేసుకుంటే అది క్రైస్తవులు సూచించింది. అయితే క్రైస్తవుల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. అర్థమవుతుందా? క్రైస్తవులు ఎవరైతే హింసిస్తున్నారో, క్రైస్తవులు ఎవరైతే ఖడ్గపాలు చేస్తారో అందరూ కూడా దేవుడు త్వరలో వాళ్ళని దేవుడు శిక్ష విధిస్తాడు. దేవుడు వాళ్ళకి అంటే క్రైస్తవులకు న్యాయం జరిగించి దేవుడు క్రైస్తవులకు న్యాయం జరిగించి తీర్పు ద్వారా శిక్ష విధిస్తాడు. ప్రియులరా, ఇంతవరకు కూడా మనం ప్రకటన 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం మనం పూర్తిగా నేర్చుకుని ఉన్నాము. మరొకసారి మీకు రివైజ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. మొదటగా ఒక క్రూరముఖము సముద్రం రావడం చూసాము. అది సింహము, చిరుతపల్లి, ఎలుగు వంటి ఆకారంతో కలిగి ఉందని నేర్చుకున్నాము. ఈ సముద్రం అనేది ఒక నిండైన మానవజాతి సూచిస్తుందని నేర్చుకున్నాము. తర్వాత ఈ క్రూరముఖం అనేది అపవాది ఏజెంటు, అపవాది మిత్ర బృందము. తర్వాత అంతేకాకుండా ఇది సంఘాన్ని హింసిస్తున్న రోమ్ అని నేర్చుకున్నాము. తర్వాత సాతానుకున్న ఘటసర్పంకున్న ఏవైతే స్వభావం అయితే ఉన్నాయో అవే అన్నీ కూడా సేమ్ ఈ కుటుంబం కలిగి ఉందని నేర్చుకున్నాము. తర్వాత ఈ వచ్చిన ఆధారం చేసుకున్నాం, ఒక 6 పాటలు నేర్చుకున్నాము. అంటే మొదటి ఏంటంటే అపవాది మనుషులను వాడుకుంటాడు తన ఏజెంట్లుగా. తర్వాత అపవాది భయపెట్టడానికి చూస్తాడు, అపవాది బలత్కారం చేస్తాడు, అపవాది పట్టుదలతో ఒత్తిడి తీసుకొస్తాడు నేర్చుకున్నాం. అంటే వాడు యుద్ధం చేస్తున్నాడు. అంటే యుద్ధం ఎలా చేస్తాడంటే మనుషులతో చేయిస్తాడు. ఏ విధంగా యుద్ధం చేస్తాడంటే వాడు మనుషుల ద్వారా భయపెడతాడు క్రైస్తవుల్ని, మనుషుల ద్వారా బలత్కారం చేయిస్తాడు, మనుషుల ద్వారా అధికారుల ద్వారా వాడు ఒత్తిడి తీసుకొస్తాడు. ఈ విధంగా యుద్ధం చేస్తాడండి. క్రైస్తవులు యుద్ధం ఎలాగంటే ఇవన్నీ వీటి ద్వారా చేయిస్తారండి, యుద్ధం ద్వారా. తర్వాత అపవాది కూడా పరిమితి ఉందండి. వాడు కూడా పూర్తిగా వ్యక్తి కాదు. ఆఖరికి అపవాది కూడా కోల్పోతాడు. వాడు కూడా విజయం సాధించడు. ఇవన్నీ కూడా ప్రకటన 11వ అధ్యాయము మొదటి నుంచి 10వ వచనం పిల్లలు చెప్పింది మీరు కూడా ధ్యానించండి. అంటే ఈ పూర్వము ఎంత బలమైనగా ఉన్నప్పటికీ కూడా మనం దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన జీవితంలో చివరి వరకు కూడా సాతాను ఏ విధంగా ప్రయోగపెట్టినా మనల్ని ఏ విధంగా దేవుడి నుంచి దూరంగా ప్రయత్నించి మనము దానికి లొంగిపోకూడదు, దాని ఒత్తిడికి మనం పడిపోకూడదు. మనము దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉండాలండి. అంత ధైర్యం ఉంటే తప్ప మనము సాతాను ఎదిరించలేము. మనం ఎప్పుడు కూడా సాతానుకు లోపడకూడదు, సాతాను ఎదిరించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుడు లోపడి ఉండాలి, సాతాను ఎదిరించాలి. అంతే తప్ప ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మనము మన సాతాను లోపడి ఉంటున్నాం, దేవుని ఎదిరిస్తున్నాం. కానీ మనము దేవుని భక్తులు ఎంత ఉంటే, వాక్యం మనలో ఎంత ఉంటే మనకు కూడా అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. తద్వారా ఆ ధైర్యము, ఆ బలం ద్వారా మనము
శాతాన్ని మనం ఎదిరించగలము. దేవుని వాక్యం మనతో తోడు ఉంటే ప్రపంచంలో ఎంత శక్తినైనా మనం జయించగలము. అటువంటి గొప్ప ధైర్యము, ఆ గొప్ప బలము, ఆ గొప్ప మనస్సాక్షి మనందరూ పొందుకోవాలని మీకు అందరికీ హెచ్చరిస్తాను. చెప్తున్న నాకు ఇంటి మీ అందరూ కూడా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన కాక. సహోదరులను ఒకసారి నా యొక్క మనం తెలియజేసుకుంటున్నాను. ప్రభు చేతి మీద మరొకసారి మనం వచ్చేసారి కలుసుకుందాం. అందరూ వందనాలు.